से వబరకాతుహు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు మన పార్టీ జాతీయ అధ్యక్షులైన ఎంకే ఫైజీ గారి అరెస్టును ఖండిస్తూ ఇక్కడ మనం నిరసన తెలుపుతున్నాం. ముందుగా ఈరోజు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ ఆశయాలను తీసుకురావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉందని ఈ విషయం మన పార్టీని జాతీయ కానీ చెప్పులకి ఇప్పుడు మనం ఈ పట్టు వదలగా ఉండాలని పిలుపునిస్తున్నాను. మరి వ్యతిరేక విధానం వ్యతిరేకిస్తూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ సెక్రటరీ సయ్యద్ ఫాజిల్ మాట్లాడుతున్నాను. ఇవాళ వక్ఫ్ బోర్డు చట్టం వ్యతిరేకంగా చాలా పెద్ద ర్యాలీ ఇవాళ జరిగింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఏదైనా పార్టీ పనిచేస్తుందంటే ఇవాళ ఎస్డిపి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. దాని జాతీయ నాయకులైన
ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేయడం వల్ల దాని వ్యతిరేకంగా తెలియజేస్తాం. ఈరోజు భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మేము వచ్చి ఇక్కడ కులమాల వేసాము. భీమ్రావ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో దానికి మేము ఎల్లప్పుడూ దీన్ని కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్ని ఈరోజు శాంతియుతంగా ముస్లిమ్స్ అందరు కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ సక్సెస్ అయింది. అలాగే మన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ గారిని ఈడీ ద్వారా ఈ బీజేపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పటికే చాలా ప్రొటెస్ట్ మేము చేసినా కూడా ఇప్పుడు కూడా ఏం కూడా మా ఎంకే ఫైజీ గారిని ఇట్లా రియా చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాము, ఎంకే ఫైజీ గారిని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేసి బేషరతుగా విడుదల చేయాలి. ఆ విడుదల చేయలేకపోతే మేము ఎప్పుడు ప్రతి నిమిషం ఈరోజు నెల్లూరు నగరంలోని సోషల్ తెలియజేయడమైంది. ఈ నిరసన పోరాటంలో ఏ మాత్రం కూడా ఈ దేశభక్తి మన దేశంలో మతాల మధ్య ఉన్నారు. ఎంకే ఫైజీ గారిని షరతు విడుదల డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తారు.